తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. ఇది ఎప్పుడు వచ్చిందంటే ఈ న్యూస్, నాన్న ఒకసారి హెల్త్ బాగాలేక 3-4 మంత్స్ కోమాలోనే ఉండిపోయారు. అవునవును. ఆర్థికంగా అప్పుడు 5-6 కోట్లు బిల్ అయిపోయింది. ఆ! సో అనేది ఒక న్యూస్ ఆ! స్ప్రెడ్ అయిపోయింది. లేదు అంత అవ్వలేదు. కోమాలో ఉన్నారనేది. ఉన్నారు. హ్మ్. 1 మంత్ ఉన్నారు. హ్మ్. 30 డేస్ కంప్లీట్ కోమాలో ఉండి అప్పుడు బయటకొచ్చారు. నిజంగా దేవుడు బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆయన అవునండి. నిజంగా మళ్ళీ తిప్పుకొని హ్యాపీగా ఉన్నారు. అవును. సో ఇప్పుడు ఎన్ని సార్ ఒక 65, 66 ఉంటాయా మీకు? 65. 65. ఈ ఇయర్‌కి 65 కంప్లీట్ అయింది బిన్ని. ఈ ఇయర్‌కి 65 ఓకే. కంప్లీటెడ్. బెన్నీ కన్నా డాడీకి మంచి మెమరీ పవర్ ఉంది అన్ని విషయాలలో. ఆయనకి మంచి మెమరీ ఉంది. ఓకే. ఎప్పుడెప్పుడో సడెన్‌గా గుర్తొచ్చి చెప్తుంటారన్నమాట. ఓకే. ఆ! సార్ ఇప్పుడు కాలక్షేపం ఎలా మంచిగా ఇంట్లోనే ఉంటారా? లేకపోతే వాకింగ్‌కి వెళ్ళటం, లేకపోతే ఫ్రెండ్స్‌ని కలవటం? ఇంతకుముందు వాకింగ్ చేసేవాడిని బయటకెళ్ళి. ఇప్పుడు వాకింగ్ ఇంట్లోనే చేస్తా ఉంటాను. ఇంట్లో అప్ సైడ్ ఇటు సైడ్ పైకి ఎక్కడం, కిందికి రావడం, ఇంట్లో సైడ్ అటు తిరుగుతూ ఉంటాను. హ్మ్. హెల్త్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. హెల్తీగానే ఉన్నాను. హ్మ్. వారం సండే వచ్చిందంటే చర్చికి వెళ్తాం. ఓకే. ఇప్పుడు బాబు పెళ్లి చేశారు కదా! అవును. చాలా మంది ఎక్స్‌పెక్ట్ చేశారు. మీరు పెద్ద పెద్ద హీరోలతో వర్క్ చేశారు కాబట్టి ప్రతి స్టార్ హీరో బెన్నీ పెళ్ళికొస్తారు అని. మీరు పిలవలేదా? లేకపోతే ఎందుకంటే ఇండస్ట్రీలో ఒకటుంటది. ఎయిదర్ మనమన్నా ఫామ్‌లో ఉండాలి. లేకపోతే మన పిల్లలన్నా ఫామ్‌లో ఉండాలి. అప్పుడే మనల్ని పట్టించుకుంటారు. లేకపోతే ఎవరు పట్టించుకోరు ఇక్కడ అనేది. ఎందుకు ఏ స్టార్ హీరో కూడా పెళ్లికి ఆర్టిస్ట్ అంటే డైరెక్టర్స్ ఎక్కువ మంది వచ్చారు. భీమినేని శ్రీనివాసరావు గాని, హ్మ్. బి గోపాల్ గారు, హ్మ్. వీళ్ళందరూ డైరెక్టర్స్ ఎక్కువ మంది వచ్చారు పెళ్లికి. వచ్చారు. ఆర్టిస్ట్ వచ్చిన బ్రహ్మానందం కూడా వచ్చాడు. జగపతి బాబు వచ్చాడు. ఓకే. అది మిగతా స్టార్ హీరోలు ఎవరు రాలా? మీరు వర్క్ ఎవరు చేసిన వాళ్ళు. ఎవరు రాలేదు. ఆ! ఎవరు రాలేదు. పిలిచారా? పిలిచారు. పిలిచాం. ఆ. చిరంజీవి గారిని పిలిచారు. హ్మ్. చిరంజీవి గారు కూడా పిలిచాం, రాలేదండి. మరి ఏం చేస్తాం. అంటే ఆయన అప్పుడు ఏదో బిజీగా ఉండి రాలేకపోయాని చెప్పాడు. షూట్‌లో ఉన్నట్టున్నారు. షూట్ లో ఉన్నట్టు రాలేదు. ఓకే. జగపతి బాబు వచ్చాడు, బ్రహ్మానందం వచ్చాడు. హ్మ్. డైరెక్టర్స్ ఎక్కువ మంది వచ్చారు. సో ఇద్దరు వచ్చారు వచ్చారు ఇంకా. ఉత్తేజ్ గారు, జేడీ చక్రవర్తి. వచ్చాడు జేడి చక్రవర్తి వచ్చాడు, ఉత్తేజ్ ఉమ్. వచ్చాడు. కోడల్ని మీరే సెలెక్ట్ చేశారా? బెన్నీకి అవకాశం ఇచ్చారా? అరే లేదు అది మదర్ అండి. మదర్. మా అమ్మాయి, మదర్ మా భార్య. ఓకే. సో మంచిగా అర్థం చేసుకునే కోడలు వచ్చేసింది. మంచి కోడలు వచ్చింది. మంచి కోడలు. మంచి కోడలు దొరకడం సంతోషం మాకు. ఉమ్. బీనిని జాగ్రత్త చాలా బాగా చూసుకుంటది. నాకైతే సంతోషం. మేము ఉన్నా లేకపోయినా మంచి కోడలు దొరికింది, అన్ని చూసుకుంటుంది బెన్ని అని చెప్పి చాలా సంతోషం మాకు. నేను ఇంట్లో అంతా అనుష అనుష అని పిలుస్తూ ఉంటాను. జయంతి అని జయంతి భారతి పిలుస్తూ ఉంటాను. జయంతి 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 పిలుస్తూ ఉంటాను. ఇప్పుడు కోడలు వచ్చింది కాబట్టి అనుష అనుష అని పిలుస్తూ ఉంటాను. మీ వైఫ్ కన్నా కోడలే ఇప్పుడు బాగా. అంతే కదా. వైఫ్ తర్వాత మళ్ళీ కోడలే. కోడలే బాగా చూసుకుంటున్నారు అయితే. తర్వాత భార్య తర్వాత కోడలే. ఆ, సుధాకర్ గారు అన్ని సంవత్సరాలు నవ్విచ్చారు. ఈ ఇంటర్వ్యూలో చూసే ప్రేక్షకులందరూ నవ్వుకోవడానికి మీరు ఇప్పుడు మళ్ళీ ఒక డైలాగ్, మీరు 2-3 డైలాగ్స్ చెప్తే మీ సినిమాలో అవి. చేతోడిలో ఒక డైలాగ్ ఉంది. ప్రతి మాటకి పీతు అంటుంటాను. ఏమనుకుంటు నీ అబ్బా అనేవాడు. ఈ రెండు బాగా పాపులర్. ఓకే. ఇంకొకటి ఉంది కదా, పిచ్చే కొట్టుడు ఏదో ఉంటది. ఈ అబ్బా పిచ్చ కొడుతులు కొట్టుకుంటా అంటుంటాను. ఎబడి గోండ్లు. ఓకే. సో ప్రతి సినిమాకి ఒక మోడ్యులేషన్ మీరే వెతుక్కుంటారు. అవును. హ్మ్. ఎందుకంటే అది మనం చేస్తేనే వస్తది. డైరెక్టర్‌లో, ప్రొడ్యూసర్‌లో చెప్తే రాదు. గ్రేట్ అది. కొత్త సంవత్సరం రాబోతుంది. సంక్రాంతి రాబోతుంది. న్యూ ఇయర్ రాబోతుంది. తెలుగు ప్రేక్షకులకి ఇంతగా ఆదరించిన మీ ప్రేక్షకులకి, మీ ఫ్యాన్స్‌కి ఏం చెప్పాలనుకుంటున్నారు సుధాకర్ గారు? అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. ఎవరికైనా థాంక్స్ చెప్పాలనుకుంటున్నారా ఈ సందర్భంగా? మీకు ఇంత లైఫ్ ఇచ్చిన డైరెక్టర్స్ ఆర్ హీరోస్. నన్ను ఇండస్ట్రీ ఏ విధంగా ఎంకరేజ్ చేసిందో మా అబ్బాయి బెన్నీని కూడా అంత ఎంకరేజ్ చేసి చేయొచ్చని వాళ్ళు కోరుకుంటున్నాను. అది ఒకటి, అంత మించి నేను కోరుకునేది ఇండస్ట్రీ. చిరంజీవి గారు కానీ, జగపతి బాబు కానీ, మీకు అంతా ఎంకరేజ్, బ్రహ్మాండం అందరూ ఎంకరేజ్ చేసి నాకు ఎలా సపోర్ట్ చేస్తారో బెన్నీ కూడా సపోర్ట్ చేసి ఇండస్ట్రీ నిలబెట్టాలి బెన్నీని. అది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ గురించి చెప్పారు కాబట్టి నిజంగా మనిషి విలువ లేకపోతే స్నేహం విలువ ఎప్పుడు తెలుస్తుందంటే, ఒకటి మనం బాధల్లో ఉన్నప్పుడు లిఫ్ట్ చేసి నేనున్నానురా నిలబెట్టేవాడు. ఇంకొకడు మన ఆరోగ్యం బాగలేనప్పుడు మనం పరామర్శించి ఇబ్బంది లేదు, నువ్వు హ్యాపీగానే ఉంటావు అని చెప్పినప్పుడే మనకు ఒక ధైర్యం వస్తుంది. అవును. ఇప్పుడు ఆరోగ్యం పరంగా ఒక 7-8 సంవత్సరాల నుంచి మీ మీద అందరూ చూడటం తప్పితే ఏమైంది ఎవరికీ తెలియదు కాబట్టి ఈ ఇంటర్వ్యూ నేను చేస్తున్నాను. ఎవరైనా వచ్చి సుధాకర్ నీకు ఇబ్బంది లేదు, మేము ఉన్నాము, ఏదైనా గానీ మేము చూసుకుంటాము, మీ ఫ్యామిలీకి మేము ఉన్నాము, మీ ఫ్రెండ్‌గా నేను నిలబడతాను అన్న స్టార్ హీరోలు గానీ, లేకపోతే యాక్టర్స్ గానీ మీతో వర్క్ చేసిన వాళ్ళు ఇంటికొచ్చి పరామర్శించడం జరిగిందా ఎప్పుడన్నా? ఇంటికి వచ్చి పరామర్శించలేదు. పెళ్లికి మాత్రం జగపతి బాబు వచ్చాడు, బ్రహ్మానందం వచ్చాడు అంతే. అంతే. ఫోన్‌లో గూడా ఎవరు పరామర్శించలేదు. లేదు. ఒక్కళ్ళు గూడా. లేదు. చిరంజీవి గారు ఉంటారంట. చిరంజీవి గారు ఉన్నారు కదా. హ్మ్. చిరంజీవి సో ఆయన ఒక్కళ్ళే. ఆయన ఒకరు.
సో కాల్ చేసి చిరంజీవిని బెనిని ఎంకరేజ్ చేస్తాను. Hmm. సుధాన్ మేము భయపడకు, బాధపడకు, నేను ఉన్నాను అని చెప్పి సపోర్ట్ ఇచ్చింది చిరంజీవి గారు, బ్రహ్మానందం, జగపతి బాబు. చిరంజీవి గారు గ్రేట్. సో ఎప్పుడు నిలబడతా ఎవరికైనా కానీ. సో బెన్ని, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఈ సందర్భంగా చిరంజీవి గారికి కానీ ఇండస్ట్రీకి కానీ నాన్న నిలబెట్టిన డైరెక్టర్స్ అండ్ ఎంతో మంది స్టార్ హీరోలతో వర్క్ చేసిన స్టార్ హీరోస్కి యాజ్ యాక్టర్గా మీరు కూడా వస్తున్నారు కాబట్టి వాట్ యు వాంట్ టు? అంటే నేను వెళ్ళిన 2-3 ప్రొడక్షన్స్ ఆడిషన్స్ వాటికి ఎక్కువ మీరు అసలు యాక్టింగే చేస్తున్నారు అనేది విషయమే తెలియదు అనమాట. అది ఆ విషయం పక్కన పెట్టేస్తే మీరు లీడ్గా లాంచ్ అవుతున్నాం అనుకుంటున్నాం అలా అంటున్నారు అనమాట. నేనేమంటున్నానంటే అలా ఏం లేదండి, లైక్ లీడ్గానే చేస్తాను, లీడ్గా లాంచ్ అవుతున్నాను అట్లాంటిది కాదు. ఎనీ రోల్ మంచి క్యారెక్టర్ ఉంటే నేను ఏ క్యారెక్టర్ అని చేస్తానని చెప్దాం అనుకుంటున్నాను. సూపర్. సో ఎనీహౌ న్యూ ఇయర్ సందర్భంగా అడగగానే యాక్సెప్ట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్నట్టు నిజంగా మీకు ఎప్పుడు మా వందనాలు సార్. అన్ని సినిమాలలో మమ్మల్ని నవ్వించడానికి మీరు పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కాదు సార్. అండ్ మీ మేనరిజంతో, మీ డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో, మోడ్యులేషన్తో సినిమా ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఈ స్థాయికి వచ్చి చాలా వినోదాన్ని అందించారు మా అందరికి కూడా, కొన్ని కోట్ల మంది ప్రేక్షకులకు కూడా. వాళ్ళ కోరిక మేరకు ఈరోజు మీ ఇంటర్వ్యూ కోసం నేను మీ ఇంటికి రావటం, మీరు యాక్సెప్ట్ చేయడం నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఈ న్యూ ఇయర్లో మీ డైలాగుల్లాగే మా జీవితం కూడా ఉండాలని మంచిగా హ్యాపీగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.